ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 19. శ్రీ శాంతావన్జీ మహారాజ్. వీరు గుజరాత్లో గొప్ప మహనీయులు. వీరు సాధక దశలో చాలా కాలము హిమాలయాలలో ఉండి తరువాత గంగా తీరంలో బ్రహ్మచారిగా 30 సంవత్సరాలు తీవ్రమైన గాయత్రి ఉపాసనలో గడిపారు. వారొకసారి తమ అనుభవం ఒకటి ఇలా చెప్పారు. నేనొకప్పుడు పాలనాపురం వద్ద బలరామక్షేత్రంలో గాయత్రి సాధన చేస్తున్నాను. ఒకసారి మనసంతకు ఏకాగ్రం అవ్వలేదన్న నిరాశతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను. ఒక శివమందిరంలో దేవిని ప్రార్థించి గాయత్రిని స్మరించి నదిలో దూకబోతుండగా ఒక ఫకీరు నా వద్దకొచ్చారు. ఎంతో తేజోవంతమైన కళ్ళు, గడ్డము గల ఆయన ఎంతో మధురంగా నవ్వుతూ వచ్చి నా చెయ్యి పట్టుకొని తమ వెంట రమ్మన్నారు. నేను మంత్రముగ్ధుడనై వారి వెనకనే నడిచాను. వారు నాకు కలోల్ గ్రామానికి టికెట్ ఇచ్చి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. ఆయనెవరో నాకు అర్థం కాలేదు. కొంతకాలం తర్వాత నేను తరచూ హిమాలయాలకు వెళ్ళి చివరకు నర్మదా తీరంలోని కర్ణాలిలో స్థిరపడ్డాను. పై దర్శనమైన 30 సంవత్సరాల తర్వాత 1976లో సూరత్లోని సాయిబాబా మందిరంలో దత్త జయంతికి గాయత్రి యజ్ఞం చేయమని నన్ను భక్తులు ఆహ్వానించారు. నేనింతవరకు ఏ సాయిబాబా మందిరము చూడలేదు. అక్కడొక రాత్రి బాబా స్పష్టంగా కలలో కనిపించి, నన్ను మర్చిపోయావా? 30 సంవత్సరాల కిందట బలరామక్షేత్రంలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే నిన్ను రక్షించినదెవరు అన్నారు. నాకు ఎంతో ఆనందం కలిగింది. మరురోజు నేను ధ్యానానికి కూర్చోగానే గాయత్రీదేవికి బదులు నాకు సాయిబాబా దర్శనమిచ్చి ప్రగాఢమైన ఆనందం అనుగ్రహించారు. మరింత భక్తి శ్రద్ధలతో ఆ మందిరంలో సాయి పూజ, గాయత్రి యజ్ఞము ముగించాను. గజానన్ మహారాజ్. గజానన్ పట్టేకర్ అనే యువకునికి 8వ ఏట ఉపనయనం చేశాక అతని పినతండ్రి అతనికి మహనీయుల దర్శనము, ఆశీస్సులు ఇప్పించటానికి అతనిని షహపూర్ వద్ద నది ఒడ్డున ఉన్న ఉదంబర వృక్షం కింద విడిది చేసిన 3 సాధువుల వద్దకు తీసుకెళ్లి వారికి నమస్కారం చేయించాడు. వారిలో ఒకరు గురుకృప వలన పట్టేకర్ మహనీయుడు అవుతాడని ఆశీర్వదించారు. తరువాత అతని కుటుంబానికి సుపరిచితుడైన నానా చందోర్కర్ షిరిడీ దర్శించినప్పుడు బాబా, నీ మిత్రుని కొడుకు గజానన్ నన్ను షహపూర్లోని నది ఒడ్డున ఉన్న ఉదంబర వృక్షం కింద దర్శించుకున్నాడు. నేనప్పుడు అతనిని ఆశీర్వదించాను. అప్పుడు నాతో కూడా గురుసిద్ధారూఢులు, కళ్యాణ్ నివాసి అయిన రామమారుతి స్వామి కూడా ఉన్నారు. నువ్వు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడ నదిలో స్నానం చేసి అచ్చట నా స్థానాన్ని కూడా దర్శించుకో అని చెప్పి పట్టేకర్కు ప్రసాదంగా పాలకోవా పంపారు. ఆ మాట విని ఆశ్చర్యపోయాడు నానా చందోర్కర్. తరువాత అతడు హేమత్ పంత్తో కలిసి మళ్ళీ షిరిడీ వెళ్ళినప్పుడు, సాయి, మీ గజానన్ ఆ మారుతి ఆలయంలో ఇంకెంతకాలం ఉంటాడు అన్నారు. తరువాత హేమత్ పంత్ సాయి సచ్చరిత ప్రతిని షహపూరులోని ఉదంబర వృక్షం కింద ఉంచి పూజించాడు. అంగన్ కవాడుకు చెందిన సకరాం మహారాజ్, గాడ్గే మహారాజ్ మొదలైన మహాత్ములు కూడా ఆ చెట్టు కింద తపస్సు చేసుకున్నారు. తరువాత సాయి చెప్పినట్లే గజానన్ పట్టేకర్ ఎందరో మహనీయులను దర్శించి రత్నగిరి జిల్లాలోని పటగాం నివాసి అయిన శ్రీ దాదా మహారాజ్ అనే మహనీయుని అనుగ్రహానికి పాత్రుడై తరువాత గజానన్ మహారాజ్గా ప్రసిద్ధికెక్కాడు. అలనాడు సాయితో కలిసి వృక్షం కింద అతనికి దర్శనమిచ్చిన రామమారుతి మహారాజ్ సాక్షాత్తు మారుతీయేనని చెప్పి అక్కల్కోట స్వామి కూడా కొందరు భక్తులను వారి దర్శనానికి పంపేవారు. ఈ రామమారుతి మహారాజ్ తన భక్తులతో శ్రీ గురుసిద్ధారాఢులు, శ్రీ సాయిబాబా వేరు కాదని తెలిపే ఎన్నో అనుభవాలు చెప్తుండేవారు. ఇమాంబాయ్ చోటేఖాన్ అనే భక్తుడు ఇలా అన్నాడు. నాకు తెలిసిన 2 ముస్లింలు బాబా వల్ల ఉద్ధరింపబడ్డారు. మా ఊరికి చెందిన షేక్ అబ్దుల్లాతో బాబా, మనం ఈరోజు చనిపోయినా మామూలుగానే 3వ రోజు కూడా గడిచిపోతుంది. ఇల్లు, భూమి మొదలైన వాటి వల్ల ఏంటి ప్రయోజనము అన్నారు. షేక్ అబ్దుల్లా స్వగ్రామానికి తిరిగొచ్చి తన ఇల్లు, వాకిలి, భార్యాబిడ్డలకు అప్పగించి వీధులలోనూ మహాత్ముల సమాధుల దగ్గర కాలం గడుపుతూ ఎప్పుడూ తనలో తాను గొణుక్కుంటుండేవాడు. అడగకుండా ఎవరైనా పెడితేనే తినేవాడు. అతనికి 12 సంవత్సరాలలో అద్భుత శక్తులు ప్రాప్తించాయి. ఒకప్పుడు నేను ప్రయాణమవుతుంటే నన్ను వెళ్ళవద్దని ఒకచోట పాము తారసిల్లుతుంది అన్నాడు. అది పగలు కావటానా నేను అతని మాట వినలేదు. అతడు చెప్పిన చోట పాము కనిపించింది. మరొకసారి అతనితో మా ఊళ్ళో బీడీలమ్ముకునే అబ్బాసేట్ భార్యాబిడ్డలను విడిచి ఎందుకు పిచ్చివాడిలా తిరుగుతావు అన్నాడు. నీకే తెలుస్తుందిలే అన్నాడు అబ్దుల్లా. అబ్బాస్ మళ్ళీ అట్లానే అన్నాడు. అతని వైపుకి అదృశ్య వస్తువు విసిరినట్లు తన పిడికిలి విసిరి, నువ్వు అలాగే అవుగాక అన్నాడు అబ్దుల్లా. అబ్బాసేట్ ఆ క్షణంలోనే ఇల్లు, వ్యాపారము విడిచి పిచ్చివాడై వీధుల పాలైనాడు. భోపాల్ నుంచి అన్వర్ ఖాన్ అనే వ్యక్తి ఒకప్పుడు షిరిడీ వచ్చి చావడిలో 12 మాసాలున్నాడు. అతడు తనకు సంసారం వద్దు అన్నాడు. ఖురాన్ మొదటి అధ్యాయంలోని ఒక వాక్యాన్ని
అర్ధరాత్రి 101 సార్లు జపించమని, దరూద్ అనే అధ్యాయం పఠించమని కూడా సాయి చెప్పారు. తరువాత బాబా అతనికి పాలకోవా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్ నగరానికి పొమ్మని ఆదేశించాడు. అతడు బొంబాయి చేరేసరికి అక్కడ కాసీం అనే శ్రీమంతుడొకడు చిత్రంగా అన్వర్ ఖాన్ అరేబియా వెళ్ళటానికి ఏర్పాటు చేశాడు. అతడు మరెప్పుడూ తిరిగి రాలేదు. హీడాబేగ్ అనే భక్తుడు సాయిని దర్శించాడు. అప్పుడు ఢిల్లీ నుంచి యాకూబ్ అనే మౌలీ కూడా షిరిడీ వచ్చి అహర్నిశలు ఖురాన్ పారాయణ చేస్తుండేవాడు. సాయి ఒకరోజు రాత్రి 3 గంటలకు హీడాబేగ్తో, "నువ్విక్కడుండవద్దు, కనాడ్ సమీపంలోని కంటోన్మెంట్ దగ్గరుండు. నీ పేరు పంజాబ్ షా" అన్నారు. ఇతడు కనాడ్లో గొప్ప హకీంగా పేరు పొందాడు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 19 సంపూర్ణం.